జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ పార్ట్ 5. గోబర్ గ్యాస్ పొయ్యిలో వాడే ఇంధనం ఏది? పశువుల పేడ. ఆహారంలో పోషక పదార్థాలు ముఖ్యంగా ఏవి? పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, క్రొవ్వులు, ప్రోటీనులు. ఆహారంలోని పోషక పదార్థాలలో శరీర నిర్మాణకాలు అని వేనినంటారు? మాంసకృత్తులు. విటమిన్లను ఏమని పిలుస్తారు? రక్షక పదార్థాలు లేక ఆరోగ్య కారకాలు. మానవ శరీరంలో సుమారు ఎంత నీరు ఉంటుంది? 2/3 వంతు. మన శరీరానికి కనీసం ప్రతిరోజు ఎంత నీరు కావాలి? 3 లీటర్లు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు? జనవరి 2, 2003 నుండి. ఒక ప్రాంతపు ఆహారపు అలవాట్లు వేటిపై ఆధారపడి ఉంటాయి? అక్కడ పండే పంటలపై. మన శరీరానికి కావలసిన పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాల వంటి పోషక పదార్థాలు తగు పాలలో ఉండే ఆహారాన్ని ఏమంటారు? సమతుల ఆహారం. శరీరంలో విటమిన్లు తగ్గితే ఏమవుతుంది? రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. గ్రుడ్లు పెట్టడానికి మాత్రమే పెంచే కోళ్లను ఏమంటారు? లేయర్స్. మాంసం కోసం పెంచే కోళ్లను ఏమంటారు? బ్రాయిలర్స్. హోలిస్టీన్ జాతి ఆవుల జన్మస్థలం ఏది? హాలాండ్. డైరీ ఫామ్ అనగానేమి? గేదెలను పెంచే స్థలాలు. వైట్ లెగ్ హార్న్ రకం కోళ్లు సంవత్సరానికి ఎన్ని గ్రుడ్లు పెడతాయి? 280 గ్రుడ్లు. విషజ్వరాన్ని, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే ఎడ్లు ఏవి? ఒంగోలు జాతి ఎడ్లు. ప్రపంచంలో ఏ రకం జాతి ఆవులు ఎక్కువ పాలనిస్తాయి? హోలిస్టీన్ జాతి ఆవులు. ముర్రే జాతి గేదెలు ఏ దేశానికి చెందినవి? భారతదేశం. ముర్రే జాతి గేదెలు సరాసరి రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి? 6 లీటర్లు. మన ఇళ్లలో గాని పొలాలలో గాని ఎలుకల నివారణకు వాడే మందు ఏది? జింక్ ఫాస్ఫైడ్. హ్యూమస్ అనగానేమి? నేల పై పొరలోని సారవంతమైన మట్టి. ధాన్యాన్ని నిల్వ చేయునప్పుడు ధాన్యానికి పురుగు పట్టకుండా ఉండడానికి సంచులపై చల్లే రసాయనం ఏది? మలాథియాన్. పండ్ల రసాలను నిల్వ చేయడానికి వాడే పదార్థం ఏది? సిట్రిక్ ఆమ్లం, పొటాషియం మెటాబైసల్ఫేట్. తేమగల పంట ఉత్పత్తులను ఎక్కడ నిల్వ చేస్తారు? శీతల గిడ్డంగుల్లో.